అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో జీవిస్తున్న ఆదినారాయణ, నాగలక్ష్మి దంపతులు ఇద్దరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు. వీరికి ఒకే ఒక కొడుకు గంగాధర్ ఉండేవాడు. తండ్రి ఆదినారాయణ రైల్వేలో గేట్ మ్యాన్గా పనిచేసేవాడు. ఆదినారాయణ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి అదే రైల్వేలో కొడుకు గంగాధర్కు ఉద్యోగం ఇప్పించాడు. ముగ్గురు ఉద్యోగస్తులు కావటంతో ఇంట్లో ఒకే ఒక్క కొడుకును చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేవారు. అయితే కొడుకు గంగాధర్పై తల్లిదండ్రులకు చాలా ప్రేమ ఉండేది. అయితే ఆ ప్రేమ ఎంతో కాలంగా ఉండలేదు. గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందటంతో కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తమ కొడుకు మృతి చెందిన కొడుకు తమతోనే ఉండాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో స్థలం తీసుకొని ఆ స్థలంలో దేవాలయంలాగా కట్టించి తమ కొడుకు ఆకారం ఉండేలా తెనాలిలో అచ్చం మనిషిలాగా ఉండే విగ్రహాన్ని 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహం తయారు చేయించి ఆ విగ్రహానికి ప్రతిరోజు బట్టలు మారుస్తూ విగ్రహానికి పూజలు చేస్తూ అక్కడే పడుకుంటూ విగ్రహంలో తమ కొడుకును చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. అంతేకాకుండా కొడుకు వర్ధంతి రోజున అనాథ పిల్లలకు చుట్టుపక్కల వారికి భోజనాలను పెడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతూ కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పామిడి గ్రామంలో ఉన్న అనంతపురం జిల్లా. మేము రైల్వే ఉద్యోగస్తులు. మా ఆయన నేను టీచర్గా పనిచేస్తున్నాను. మాకు కొత్తగా ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడు మన ఆరోగ్యం మారదాక చనిపోయినాడు. ఆ యొక్క జ్ఞాపకార్థమని మేము తెనాలిలో 10 లక్షలు పెట్టి విగ్రహాన్ని తయారు చేయించినాము. అదే విగ్రహాన్ని మేము ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటి అంతా మా పిల్లవాడిని ఉంచుకొని విగ్రహాన్ని మేము అదేవిధంగా మా పిల్లవాడిని చూసుకుంటూ ఉంటూ జ్ఞాపకార్థం కోసమని మేము ఇక్కడే ఉండి ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఉన్నాము. ఇది మా పరిస్థితి. ఆ పిల్లవాడికి మా ఆయన ఉద్యోగం ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇప్పించారు. జాబ్ కూడా చేస్తాడన్నాడు బుద్ధిలో. మరి పరిస్థితులు బాగలేనందువల్ల మా పిల్లవాడు చనిపోయినాడు. ఆ శోకంతో మేము బాధపడుతూ ఆ పిల్లవాడిని జ్ఞాపకార్థం మేము ఇక్కడ పామిడి గ్రామంలోని ఒక ఇంటి ఉంచుకొని ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఉన్నాము. మా బాబును మేము తెనాలిలో 10 లక్షలు పెట్టి విగ్రహాన్ని తయారు చేయించుకున్నాము. మా బాబును మేము ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతోనే మేము పని చేసినాము. మాకు ఎటువంటి ఆధారం లేదు. మా పిల్లవాడే మాకు అన్నీ మేము డైలీ మా బాబుకు డ్రెస్ మార్చుకుంటూ పూజ చేసుకుంటూ ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉన్నాము. మాకు ఇది మాకు చాలా